ఈ వీడియో ఫస్ట్ మామ లైక్ చేసి స్టార్ట్ చేయండి. నిన్న ఒక వీడియోకి నేను బాగా బాధపడింది. వీడియో ఏంటంటే 30 minutes వీడియో చేశాను. వాచింగ్ టైం చాలా ఎక్కువ చూశారు. బట్ ఒకేసారి 3 వీడియోలు పెట్టడం వల్ల నేను ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఏదవుతుందో ప్రతిసారి 2.5 నుంచి 3 లక్షలు పోయే వీడియో 1 lakh ఆగిపోయింది. వరుసగా 3 వీడియోలు పెట్టేసరికి దాంతోపాటుగా ఓటింగ్ అనాలిసిస్ వీడియో అంటే 20,000 లైక్లు వచ్చేది, 5,000 లైక్లు వచ్చాయి. దాంట్లో ఓటింగ్లో ఆ మత్తులో పడిపోయింది, లైక్లు అడగడం కూడా అడగలేదు. కాబట్టి ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 15,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫస్ట్ లైక్ చేసిన తర్వాతే వీడియోని స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో మీరు లైక్ చేయండి ఫస్ట్, ఆ లోపల నేను కొంచెం సొల్లు చెప్తాను. ఈ వీడియోలో ఏమేమి ఉంటుందంటే ఈరోజు ఏం జరగబోతుందో ఉంటుంది. ఓట్ అప్పీల్ ఎవరు చేశారు, టాస్క్లు ఏమేమి జరిగాయి, ఎవరు గెలిచారు, ఎవరు పొజిషన్ ఏంటి అనేది అప్డేట్ చెప్పి అర్ధరాత్రి ఆ టాస్కుల్లో సంజన గారిని రిమూవ్ చేసిన తర్వాత సంజన గారు ఏం మాట్లాడారు అండ్ తనూజ గారు ఏమేమి మాట్లాడారు, దాని వెనక ఉన్న కాంట్రవర్షీలు ఏంటి, దాంతోపాటుగా కళ్యాణ్ పడాల ఎందుకు ఏడ్చాడు అండ్ తర్వాత ఏం జరిగింది అండ్ అన్సీన్లో ఏం జరిగింది, ఇవన్నీ అప్డేట్స్ ఈ పర్టికులర్ వీడియోలో ఉంటాయి. సో అందుకని లైక్ చేసి స్టార్ట్ చేసి 9,50,000కి అయిపోవాలి. ఖచ్చితంగా 10 రోజులు ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. 9,50,000 చేద్దాం. నేను ఒక 10 సెకండ్లు గ్యాప్ ఇస్తాను, మీరు లైక్ ಮಾಡಲೇಬೇಕು. ಅಕ್ಕ ಲೈಕ್ ಮಾಡಿ అన్న ಮಾಡಿ. సో ఫస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఈరోజు ఇద్దరిని రిమూవ్ చేయాలి. మోస్ట్లీ ఎవరిని రిమూవ్ చేస్తారనేది మనకి నేను అనుకుంటున్నాను ఇమాన్యుయల్ అండ్ డెమాన్ని రిమూవ్ చేస్తారనుకుంటున్నాను. ఇమాన్యుయల్ అండ్ డెమాన్ని ఎందుకంటే టాప్లో ఉన్నారు కాబట్టి. మేబీ లేదు మామో ఇమాన్యుయల్ అండ్ డెమాన్ కదా, ఇది ఎవరికి జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదయా. ఆ 2 అప్డేట్ మాత్రం ఆ ఒక్క అప్డేట్ నాకు రాలేదు. బట్ ఈ వీడియో లోపల నేను అప్డేట్స్ చెప్పిన తర్వాత అది నేను గెస్ట్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ 2 టాస్క్లు జరిగినాయి హౌస్లో. 2 టాస్కుల్లో ఎవరెవరు ఏమేమి జరిగింది అనేది మాట్లాడతాం. ఫస్ట్ టాస్క్ మనకు ఆల్రెడీ ప్రోమోలో వచ్చింది. ఆ ప్రోమో ప్రకారం ఏంది లుంగియా జోలి పట్టుకొని ఇట్ట పెట్టి ఈ బాల్ పట్టుకునేది అనమాట. అదొక టాస్క్ పెట్టరు. మీకు ఏం కాంట్రవర్సీ ఉంటుందండి ఆ టాస్క్ పెడితే? డైరెక్ట్గా ఇప్పుడు ఏముంది అక్కడ లాస్ట్కి వచ్చేసారు, అందరూ క్లోజ్ అయిపోయారు. కళ్యాణ్ అండ్ సంజన గారిని ఇద్దరిని సంచాలక్ చేస్తారు. పాపం కళ్యాణ్కి కనీసం తన ప్రయారిటీ, తనకు కొంచెం ప్రయారిటీ ఉండేటట్టుగా తన పార్ట్ ఆఫ్ ఈ పార్ట్ అయ్యేటట్టుగా గేమ్లో ఇది కాకుండా ఇంకేదైనా వెరైటీ గేమ్ ఉండి సరిగానే జస్ట్ ఆ బాల్ విసిరేయాలి. ఆ బాల్ కూడా అందరూ ఎలా విసిరేస్తారు ఈ సీజన్లో అంత సమన్యాయమే తప్పించి ఎవరు గ్రడ్జ్ పెట్టుకొని ఎవరు ఇంటెన్షన్గా వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేద్దాం వీళ్ళకి తక్కువ చేద్దాం అనే ప్లానింగ్ కానీ జనాల ముందు చెడు నెగిటివిటీ తెచ్చుకోవాలని ఉద్దేశం ఎవరికి లేదండి. ఇద్దరిని సంచాలక్ చేశాడు, కళ్యాణ్ని అండ్ మన సంజన గారిని. వాళ్ళిద్దరు ఈక్వల్గా బాల్ చేస్తారు. ఈక్వల్ ఒక్కొక్కసారి ఇంకా దాన్ని పట్టుకోపోతారో వాళ్ళ ఇష్టం. భరణి గారు వచ్చేసరికి సుమన్ శెట్టి అన్నది పట్టుకొని లేపి సుమన్ శెట్టి అని పట్టుకున్నాడు. దానికి ఎవరేం చేస్తారు, భరణి గారిని తప్పుపడతామంటే ఎంత ఫ్రెండ్ అనేసి వదిలేస్తారా, అందినప్పుడు దోచుకుంటారు, అందినప్పుడు తీసుకుంటారు. సుమన్ అన్నది చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ అన్న దగ్గరికి వచ్చింది కూడా ఆవిడ పట్టుకుంటాడు. కానీ ఎవరిని బ్లేమ్ చేయలేని సిచ్యువేషన్. బాల్ వేసే వాళ్ళు కూడా సమానంగా చేస్తారు, పట్టుకోకపోతే ఏం చేస్తాం. ఒక సంజన గారే కనీసం ఏదో ఒకటి, అదే పెద్ద కాంట్రవర్సీ. ఈ సీజన్లో ఎంత పెద్ద కాంట్రవర్షియల్ ప్రోమోల్లో ఉన్న కాంట్రవర్సీలు ఏమిటంటే నేను సంజన గారు బాల్ ఆ తోసుకుంటూ వెళ్ళే గేమ్లో సంజన గారి తనుజ గారి కింద తనుజా అనగానే ఏంటండి ఇది పెద్ద వైరల్ సీన్ లాగా ప్రోమోలు వేసాడు. చిన్నవే ప్రోమోలు వేస్తాడు. ఉన్నదే అది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు గమనిస్తే కళ్యాణ్కి సంజన గారికి ఏదో ఇష్యూ అయినట్టుగా, పెద్ద ఇష్యూ జరిగినట్టుగా ప్రోమోలో పోట్రే అయింది. అక్కడ ఏమీ లేదు. కళ్యాణ్ పాపం అతను హైట్ తక్కువ ఉన్నాడుగా, 1-2 బాల్ ఎక్స్ట్రా వేయొచ్చు కదా అనేసి అడిగితే నేను వేసానండి, ఆయన పట్టుకుంటే నేనేం చేయమంటారు అది ఇది అనేసి కొంచెం ఏదో పెద్దగా మాట్లాడాడు చూపించారు. అక్కడ ఏమీ లేదు. ఇదే పెద్ద గొడవ. ఆ టాస్క్లో ఏమీ లేదు నార్మల్ టాస్క్. సంజన గారు ఇదే వాళ్ళిద్దరికి టాస్కులు అంత ఇది లేదు. వాళ్ళల్లో ఫస్ట్ పొజిషన్ ఎవరికి వచ్చారనేదే అదే బాళ్ళు అదే జాకెట్లో వేసే టాస్క్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి తనూజ గారు బాల్స్ వేశారు. తర్వాత బాల్స్ ఎక్కువ పట్టారు కాబట్టి నెక్స్ట్ భరణి గారు సెకండ్ వచ్చారు, డెమాన్ పవన్ థర్డ్, 4th ఇమాన్యుయల్, 5th సుమన్ శెట్టి. సో మీరు ఇమాన్యుయల్ గమనిస్తే ఈ పర్టికులర్ దాంట్లో 2-3 తన దగ్గర బయట పడుతుంది, పట్టుకోపోయేసరికి కింద పడ్డాయి. అంటే వేసిన వాళ్ళు మళ్ళీ వేరు కదా, సమానంగా వేసుకుంటూ వచ్చారు ఇద్దరు. 5-5 మళ్ళీ 5 7-5 మళ్ళీ ఇతను వచ్చి తలా ఒక్కొక్కటి. సో అక్కడ మిస్ అయిపోయినాయి. అక్కడ మనకు కనపడుతుంది కాబట్టి అతను 4th పొజిషన్. ఇక సుమన్ శెట్టి అనేది సంబంధించిన అన్ని భరణి గారు పట్టుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన 2nd పొజిషన్. ఫస్ట్లో వచ్చి తనూజ గారు వచ్చారు. 1 తనూజ గారు, 2 భరణి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, టాప్లో 1-2 భరణి గారు ఈ పర్టికులర్ టాస్క్లో వచ్చారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాస్క్ కూడా జరిగింది. ఆ టాస్క్లో ఒక ఫజిల్ టాస్క్ జరిగింది. ఆ ఫజిల్ టాస్క్లో లీస్ట్ నుంచి వస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్. ఆ టాస్క్లో ఇమాన్యుయల్ గెలిచాడు. తర్వాత వచ్చేసరికి డెమాన్ గెలిచాడు.
తర్వాత వచ్చేసరికి సుమన్, తర్వాత తనుజ, లాస్ట్లో సంజన గారు. ఈ పర్టికులర్ ఈ టాస్క్లో ఇలా జరిగింది మామ. ఓహోహో, ఇది ఎలాంటి టాస్క్ అంటే మామ, కాదు ఈ టాస్క్ ఎలా జరిగిందంటే భరణి గారు విన్నర్ ఈ టాస్క్లో. ఎలా భరణి గారు విన్నర్, సెకండ్ వచ్చేసరికి ఇమాన్యుయల్, థర్డ్ వచ్చేసరికి డెమాన్, ఫోర్త్ వచ్చేసరికి సుమన్, ఫిఫ్త్ వచ్చేసరికి తనుజ గారు, లాస్ట్లో సంజన గారు. ఇక్కడ హైయెస్ట్ పాయింట్స్ వచ్చింది భరణి గారికి, తర్వాత ఇమాన్యుయల్కి. సో భరణి గారికి హైయెస్ట్ పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఈ లెక్కన భరణి గారు ఈ టాస్క్ విన్నర్ కాబట్టి భరణి గారు ఆల్రెడీ లీడింగ్లోకి వచ్చారు. ఇందాక టాస్క్లో సెకండ్, ఈ టాస్క్లో ఫస్ట్ వచ్చారు కాబట్టి ఆయన కొంచెం లీడింగ్లోకి రావడం వల్ల ఆయన లీడింగ్లోకి వచ్చారు. దాంతోపాటుగా తనుజ గారు సెకండ్ లీడ్లోకి వచ్చారు. వీళ్ళిద్దరూ సెకండ్ లీడ్లోకి వచ్చేసరికి ఇక్కడ మీరు గమనించాల్సింది వీళ్ళిద్దరిని తీసేసినట్టే ఉన్నారు, డెమాన్ని అండ్ ఇమాన్యుయల్ని నాకు గమనిస్తే. అందుకని వీళ్ళిద్దరు లీడ్లో ఉన్నారు. 2 టాస్కులు కూడా ఫస్ట్ సెకండ్ వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరూ లీడ్లోకి వచ్చేసరికి బిగ్ బాస్ చెప్పాడుగా, ఎవరైతే లీడ్లో ఉంటారో వాళ్ళు ఆడియన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాడు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళిద్దరిని బయటికి పిలిచి వీళ్ళిద్దరు రిలేటెడ్గా బిగ్ బాస్ నిన్న అడిగినట్టే సక్సెస్ అంటే ఏంటని ఈసారి ఏదో ఒకటి అడుగుతారు. వాళ్ళు దానికి చెప్పిన తర్వాత ఆడియన్స్లో రెడ్ బ్లూ ఏంటమ్మా ఎవరికి వేస్తారు ఓటు అనేసి ఎత్తిన తర్వాత వాళ్ళు ఎత్తిన దాన్ని బట్టి ఓటు ఎప్పిలు ఇస్తారు. ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ భరణి గారు కూడా కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ అంట, ఆడియన్స్ కొంచెం అప్రిషియేట్ చేశారంట, ఆడియన్స్ కొంచెం పాజిటివ్గా అడిగారంట, కొంచెం బాగుందంట. తనుజ గారికి కూడా పాజిటివ్ ఎపిసోడ్ అండ్ తనుజ గారికి ఓటు ఎప్పిల్ ఛాన్స్ ఆడియన్స్ ఇచ్చారు. ఆడియన్స్ తనుజ గారు ఈరోజు ఓటు ఎప్పిల్ చేశారు. ఇది జరగబోతున్నాం ఈరోజు. ఓవర్ కాంట్రవర్షియల్ ఏం లేవు, ఓవర్ గొడవలు ఏం లేవు, నార్మల్గానే జరిగింది. ఒకటే కొంచెం ఆ ఇద్దరిని తీసేసేటప్పుడు కొంచెం ఇష్యూలు అయ్యాయని తప్పించి మిగతా అంతా ఏం లేదు, పెద్దగా ఏం లేదు. ఆ తర్వాత ఇది అర్ధరాత్రి, ఇది అప్డేట్ మావా. ఇప్పుడు అర్ధరాత్రి గుసగుసలకి వెళ్దాం, తర్వాత అన్సీన్కి వెళ్దాం. అర్ధరాత్రి గుసగుసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే సంజన గారిని తీసేసిన తర్వాత మొదలైంది. సో మొదలైతే తనుజ డెమాన్తో మాట్లాడుతూ కిచెన్లో వంట చేస్తూ మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు. చాలా మంచి కాన్వర్జేషన్ జరిగింది మా. దీన్ని రకరకాలుగా చెప్పుకోవచ్చు, రకరకాల కాంట్రవర్షియల్ యాంగిల్లో ఉండే సిచ్యువేషన్ జరిగింది. తనుజ డెమాన్తో విను ఇప్పుడు నీ వరకు వస్తే నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి రెడీ, అదే వేరే వాళ్ళకి వస్తే వేరే వాళ్ళకి వేస్తే వేరే వాళ్ళని నామినేట్ చేస్తావు, నీకు నీ బిడ్డ ఇంపార్టెంట్, అంతలా వాళ్ళు ఏమైనా పర్లేదా, మీకు మీ బిడ్డ ఇంపార్టెంట్, అవతల వాళ్ళు ఏమైనా పర్లేదనే పాయింట్ మీద ఖచ్చితంగా తనుజ గారు సంజన గారికి ఈ పాయింట్లు చెప్పడం, సంజన గారికి రివర్స్ అవడంలో తప్పే లేదు 100% అని ఈరోజు అర్ధరాత్రి గుసగుసల్లో ఈవిడ మాట్లాడిన స్టేట్మెంట్స్ బట్టి నాకు అనిపించింది. ఎలాగో చెప్తానండి, దెబ్బతిన్నోడికే తెలుసుద్ది, ఓకేనా ఆ రుచి. అలాగే ఈవిడ ఒకనొక టైంలో 2 వారాల క్రితం వచ్చి ఆ మంటలో వేసే టాస్క్లో నైస్గా వచ్చి నువ్వు నా కాంపిటీషన్ టాప్ 5కి వెళ్ళాలంటే ఇప్పుడు నీతో రావాలి, నువ్వు వెళ్ళకపోతేనే మంచిది, నువ్వు నా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఉన్నారు ఇంకా స్ట్రాంగ్ ఇమ్ము అని నువ్వు అంట, కానీ ఇమ్మును నేను హార్ట్ఫుల్గా అమ్మాయి ఎమోషనలీ కనెక్టర్, అతనికైతే నేను వేయలేను, ఇప్పటికే కాదు నేను తర్వాత వీక్స్లో కూడా వేస్తానంటే వేయలేను అనేసి చెప్పేసింది. సంజన గారు ఆ మాట చెప్పిన తర్వాత ఆ రోజు తనుజ గారు పెద్దగా డిఫెండ్ చేయాలి, అడిగేశారు ఇదేంటి ఇమ్ముకి వేయాలి కదా, నాకు ఒక్కటిగా స్ట్రాంగ్ అది ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు అంటే ఆవిడ ఒప్పుకోవాలి, ఇమాన్యుయల్కి నేను వేయలేను కాబట్టి నీకు వేస్తున్నాను. ఇప్పుడు అదే పాయింట్ చెప్పింది, నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను నామినేట్ చేసేటప్పుడు ఇమాన్యుయల్ నీ క్లోజ్ కాబట్టి నేను వేయలేను, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నీ దాకా వచ్చేసరికి ఇమాన్యుయల్ అని వేసేస్తావు, అదే నా విషయంలోకి వస్తే ఇమాన్యుయల్ వేయలేను నీకు మాత్రం వేస్తాను, అప్పుడు మేము అవతల వాళ్ళు మనుషులు కాదా, అవతల వాళ్ళకి ఎఫెక్ట్ పడదా అనే స్టేట్మెంట్ ఏదైతుందో అవతల వాళ్ళని ఇరుకుని పెట్టే స్టేట్మెంట్ అండ్ సంజన గారు రిలేటెడ్గా రాంగ్ పోర్ట్రే అయ్యే స్టేట్మెంట్ ఇది. సంజన గారు నిన్న నైటు ఆవిడ కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేశారండి. ఎలాంటిదంటే ఒక స్టెప్ ఆలోచించుకొని గట్టిగా తీసేసుకొని ఉండాలి, ఒకటి ఇమాన్యుయల్ మాటనే ఉండాలి, లేకపోతే గట్టిగా స్టాండ్ అయ్యి ఇమాన్యుయల్ మాట పేరు చెప్పినందుకు డిమాండ్ మీద ఉండి ఈవిని తీసేసినా కూడా భరిచేసి వదిలేసి ఉండాలి. 2 చోట్ల మార్చేశారు, అక్కడేమో ఇమాన్యుయల్ పేరు చెప్పకుండా ఆపేశారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇమాన్యుయల్ పేరు మార్చి చెప్పడం, అన్ని పక్కల మళ్ళీ ఇమాన్యుయల్ మాట వినకపోవడం, ఇవన్నీ కూడా మిస్టేక్ మీద మిస్టేక్ జరిగిపోయినాయి. ఒకదాని మీద స్టాండ్ అయ్యకుండా కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు, అది కరెక్ట్ కాదు. మేబీ దానివల్ల అతను ఆవిడ స్ట్రెస్లో ఉండొచ్చు, ఆవిడ స్ట్రెస్లో ఉందని అన్నాడు కూడా. ఈరోజు అర్ధరాత్రి గుసగుసలు అండ్ అన్సిల్ ఒక సీన్ చూసిన తర్వాత ఫుల్ స్ట్రెస్లో ఉన్నారండి, ఆవిడ హ్యూజ్ స్ట్రెస్లో ఉన్నారు సంజన గారు, నాకు అర్థమైంది. మేబీ ఆ స్ట్రెస్లో చేసినప్పటికీ ఆవిడ తప్పు, ఆవిడని చూస్తే అయ్యో 2వ సారి తీసిన పాప అనొచ్చు, కానీ అవతల వాళ్ళని బ్లేమ్ చేయలేము మనం. ఎందుకంటే నువ్వు మాట మార్చినప్పుడు ఆటోమేటిక్గా తనుజ గారు మాట మార్చడం తప్పేంటి, ఎందుకు మాట మార్చితే తప్పలేదు అనిపిస్తుందంటే ఆవిడని ఒకసారి నామినేట్ చేసినప్పుడు ఆవిడకే ఎఫెక్ట్ అయింది కాబట్టి, ఆవిడ ఉన్నప్పుడు మా కొడుకును నామినేట్ చేయలేను కానీ నేను నామినేట్ చేస్తాను, నువ్వు స్ట్రాంగ్ మా కొడుకు స్ట్రాంగ్ అని అతను తీలేను అన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ నా విషయానికి వస్తే మీ కొడుకు స్ట్రాంగ్ మిమ్మల్ని తీలేను అన్నారు, ఇప్పుడు నీ దాకా వచ్చేసరికి తీసేసావు, అది కూడా వెంటనే వచ్చి నీ దాకా వచ్చి తీసేస్తుంటే ఆవిడ అంత ఎఫెక్ట్ అయ్యేది కాదు. దీనికి ముందు నేను మాత్రం వాడిని తీయను, నేను డెమాన్ పేరే చెప్తానన్న ఆవిడ మళ్ళీ వెంటనే మార్చడం వల్ల ఎఫెక్ట్ కొట్టింది, అది మాత్రం క్లియర్ క్లారిటీ వచ్చింది, బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత
దీని విషయంలో తనూజ కూడా నాకు కొంచెం ఏదో అయింది, నేను కూడా మాట మార్చానన్న ఫీలింగ్లో ఆడుకుంది. ఏదో సంథింగ్ నేను కూడా సడన్గా వచ్చి ఇటు మార్చేస్తే ఎలాగైనా బయటికి వెళ్దామని అనుకున్నది ఏంటో ఓవర్గా ఇస్తానే ఉంది, నాన్ స్టాప్గా క్లారిటీ ఇస్తాను ఉంది, ఎక్కువసేపు కన్వర్జేషన్ జరిగింది, దాని గురించి ఎక్కువసేపు మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత తనూజ ఇంకోటి చెప్పనా, ఓకేనా, ఒక మాట చెప్పనా డెమాన్, ఒకవేళ సేఫ్ గేమ్ ఆడాలి అనుకుంటే ఆ పేరు మీద ఆగేదాన్ని. నేను సేఫ్ గేమ్ ఆడాలి అనుకుంటే సంజన గారి పేరు చెప్పి ఆగిపోయేదాన్ని, అంతే కదా. ప్రతిసారి పక్కన ఎవరున్నా బిడ్డ అనేవాళ్ళు ఇప్పుడు మీకు వస్తే మాతో తోసేస్తారా? అది ఎలా అంటే మీ గేమ్ మీరు ఆడితే మా గేమ్ మేము ఆడకూడదా? సేమ్ నేను ఇందాక చెప్పిన పాయింటే ఆవిడ మళ్ళీ చెప్పారు. నెక్స్ట్ డెమాన్, మరి ఇక్కడ నష్టపోయింది నువ్వు కదా అని అడుగుతారేమో. ఇది గుర్తుపెట్టుకోండి. నాకు ఈరోజు అర్ధరాత్రి గుసగుసలో తనూజ గారు మొత్తం మీద ఓకే గుడ్, ఆవిడ మాట్లాడిన దాంట్లో సంజన గారి విషయంలో రైటే. బట్ తనూజ గారి విషయంలో నాకు ఎప్పుడు ఉండే తలకాయ నొప్పి పని ఏంటంటే దాని ఏమంటారు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లు ఉంటాయి. అది ఇమ్మీడియట్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. అలాంటి కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ ఒకటి వదిలేరు తనూజ గారు. ఇది ఒక్కటి నాకు అసలు నచ్చలేదు. ఏం కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ అంటే తను డెమాన్ ఏమంటే అలా కాదు, ఒకవేళ అడిగితే నువ్వు కదా నష్టపోయావు, ఆవిడని తీస్తే నీకేం వస్తుంది అనేసి నాకు సరిగానే వాళ్ళు అడిగితే ఏం చెప్తావు? నష్టపోవడం అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే టాప్లో ఉన్న వ్యక్తిని తీసేస్తే నీకు బెనిఫిట్, కానీ ఆవిడని తీస్తే ఏం బెనిఫిట్ అనే సెన్స్లో నీకు ఏమైనా అడిగితే అన్నట్టుగా నువ్వు నష్టపోయావు కదా అన్నట్టుగా ఏమైనా అడిగితే ఏం చెప్తావు అని అడిగితే తనూజ గారు ఇక్కడ చెప్పిన స్టేట్మెంట్ నేను యాక్సెప్ట్ చేయను. ఏమన్నానంటే నేనెందుకు నష్టపోతారా, గేమ్స్ మీద గేమ్స్ ఉన్నాయి కదా, వాడు నా కాంపిటీషన్ రా, గెలవడానికి ఆడాలి రా, స్ట్రాంగ్ ప్లేయర్ని పక్కన తీసి ఆడటం కాదు కదా, వాడు నా కాంపిటీషన్ కదరా, ఎవరు ఇమానుయల్ వాడు నా కాంపిటీషన్ కదరా, స్ట్రాంగ్ ప్లేయర్ని పక్కన తీసి ఆడటం గేమ్ కాదు కదా అంటుంది. ఇదంతా కాంట్రడిక్టింగ్ పాయింట్ అంటే నాకు చిరాకు దొబ్బిన పాయింట్ ఇది. అరే ఈవిడే కదా ఇమానుయల్ని తీసేద్దాము, స్ట్రాంగ్ ప్లేయర్ కాదు, అవన్నీ తీసేయకూడదు, ఇమానుయల్ని తీసేసేయాలి, ఫస్ట్లో ఉన్నాడు వాడినే తీసేయాలని డైరెక్ట్గా అందరి ముందే చెప్పేశారు. అక్కడ చెప్పిన పాయింట్ మీద నేను నిలబడాలి. సరే మార్చేశారు, సరే సంజన గారు మార్చిందని మార్చేశారు, ఆ పాయింట్ కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి స్ట్రాంగ్ ప్లేయర్ని ఎందుకు తీయాలరా, స్ట్రాంగ్ ప్లేయర్ని పెట్టుకునే కదా మనం ఆడాలంటే ఏంటిది? దానికి ముందు మాట్లాడింది తనూజ కదా, తనూజ వాళ్ళకి సంబంధించి ఎవరు డూపు వచ్చి మాట్లాడిపోయారో నాకు అర్థం కాలే. ఇంకొక స్టేట్మెంట్, ఇలాంటి స్టేట్మెంట్ నాకు నచ్చం. ఇంతకుముందే చెప్పి స్ట్రాంగ్ ప్లేయర్ టాప్లో ఉండవాడిని తీసేస్తాము, ఎవరున్నా కూడా కళ్యాణ్ ఉన్నా కూడా టాప్ ప్లేయర్ని ఉంటే టాప్లో ఉండవాళ్ళని తీసేస్తాను. ఇక్కడ డైరెక్ట్గా మళ్ళీ స్ట్రాంగ్ ప్లేయర్ని పెట్టుకునే కదా ఆడాలంటే ఏంటి అర్థం? అక్కడో మాట ఎక్కడో మాట ఏంటి? దాంతోపాటు సీజన్ మొత్తం మీద వీళ్ళందరూ చేసిన పని అదే, కళ్యాణ్ చేసింది అదే, తనూజ చేసింది అదే, ఇమానుయల్ చేసింది అదే, స్ట్రాంగ్ వాళ్ళని పీకేయడమే, గౌరవని పీకేద్దాం అనేసి తనూజ అండ్ ఇమానుయల్ వీళ్ళందరూ ప్లాన్ చేశారు. అందరూ అంతే, ముగ్గురు చేసిన పని అదే, స్ట్రాంగ్ వాళ్ళని పీకేయడం. ఒక డెమాన్ మాత్రం స్ట్రాంగ్ గింగ్ అని చెప్పకుండా స్ట్రాంగ్ వాళ్ళతో ఆడాడు, ఒక భరణి గారు కూడా స్ట్రాంగ్ గింగ్ అని చెప్పకుండా స్ట్రాంగ్ వాళ్ళతో ఆడడానికి ట్రై చేశాడు. వీళ్ళు ముగ్గురు మాత్రం క్లియర్గా ఎవరైతే టాప్లో ఉన్నారో, ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటూ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యారు. అలా ఉన్నప్పుడు అలా ఉండాలి, కానీ మళ్ళీ డైరెక్ట్గా వచ్చినప్పుడు స్ట్రాంగ్ వాళ్ళతో ఆడాలని వింది. గంట క్రితం స్ట్రాంగ్ వాళ్ళని కళ్యాణ్ అయినా భరణినైనా టాప్లో ఉండాలని తీసేస్తాను. ఇక్కడేంటి ఈ స్టేట్మెంట్ రాంగ్ కాంట్రడిక్షన్ అనేది నాకు అర్థం కాలేదు. దీని మీద అందరూ కామెంట్ చేయాలి. ఇది ఒకటే నచ్చలేదు, మిగతా అంతా ఓకే. నెక్స్ట్ జరిగి తనూజ ఆవిడని తీయడానికి నాకు పర్సనల్గా ఏం లేదు, నాకేం లేదు పర్సనల్గా. ఆవిడ మార్చేసరికి నేను మార్చా. డెమాన్ నువ్వు సేఫ్ అయితే ఆడలేదు, నీకు కాలింది, డెసిషన్ మార్చుకున్నావు అంతే. ఇదే నా స్టేట్మెంట్ కూడా. ఆవిడ సేఫ్ అని కాదు, ఆవిడకి కాలింది. అరే ఆ రోజు అట్లా చేసి నామినేషన్లో మాత్రం ఏమైనా లేనది, ఈ రోజు వచ్చేసరికి అసలు ఈ పేరు కూడా చెప్పనది, ఇక్కడికి వచ్చేసరికి స్పాట్లో ఆవిడ దగ్గరికి వచ్చేసరికి ఆవిడ ఏంటి ఇట్లా మార్చేశారు అనేసి కాలింది కాబట్టి మార్చిందని డెమాన్ అంటే సేమ్ ఫీలింగ్ నాది. తర్వాత నెక్స్ట్ ఇమానుయల్ భరణికి చెప్తున్నప్పుడు నేను చెప్పే ఆమెకి ఇలా అవుతుందని, ఇది ఇంపార్టెంట్ సిచ్యువేషన్ మావా. అది మనకి లైవ్లో చూపించలేదు, బట్ మనం గెస్ట్ చేయగలం. ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ దాని మీద భరణి గారికి ఇమానుయల్కి కన్వర్జేషన్ జరిగింది కదా నిన్న ఎపిసోడ్లో అంతా, దానికి ప్రొలాంగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇమానుయల్ ఏమంటారంటే అన్న నిన్ను టార్గెట్ చేస్తానని నిన్ను తీయాలని చెప్పలేదన్నా, నీ పేరు సుమన్ అన్న పేరు చెప్పి వాళ్ళ ముగ్గురికి వేస్తే ఒకవేళ నువ్వేమైనా నిలబడతావని అడిగాం, నీ ఒక్కడి పేరు చెప్పలేదని యాజ్ యూజువల్గా జరిగింది చెప్తున్నాడు. ఆ టైంలో భరణి గారు ఒక మాట అన్నారంట, ఏమని, అసలు ఇమానుయల్ నీ మీద నాకెందుకు ఉంటుంది ఇమానుయల్ కోపము, నువ్వు అసలు ఆడిపించి గెలిపించి నన్ను హౌస్లో నిలబెట్టిందే నువ్వు, లేకపోతే నేను బయట ఉండేవాడిని అన్న సెన్స్లో ఏదో అన్నారంట. మనకి క్లారిటీ లేదు, ఆల్మోస్ట్ ఇదే అన్నారంట. నువ్వు టాస్క్ ఆడి ఆ రోజు లాస్ట్ టాస్క్ నువ్వు ఆడబట్టి ఆ టాస్క్ గెలవబట్టి నేను హౌస్లో ఉన్నాననే మాట అన్నాడంట. ఆ లాస్ట్ టాస్క్ పైపులు పెట్టే టాస్క్ని చూసారా, శ్రీజాకి ఇతనికి మధ్య జరిగిందంటో, ఆ టాస్క్ నువ్వు ఆడి గెలవబట్టి నేను హౌస్లో ఉన్నాననే రకమైన స్టేట్మెంట్ పాస్ చేసరికి అది కళ్యాణ్ అన్నాడు. కళ్యాణ్ని ఇక్కడ ఇంకా థింక్ చేస్తూ కూర్చున్నాడు. చివుక్కు మనది కళ్యాణ్కి ఎందుకనింది ఏంటనేది మన తర్వాత కన్వర్జేషన్లో అర్థమవుతుంది. తర్వాత తనూజ డెమాన్తో రే నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది అడగొచ్చా నేను, ఓకేనా, ఇప్పుడు ఒక పర్సన్ వద్దులే అడగొద్దులే అనేసి అంటే ఏమి అడుగు తనూజ. ఇప్పుడు ఒక పర్సన్ ఒకరి గురించి కేర్ చేస్తున్నారు అనుకో, పట్టించుకుంటున్నారు అంటే లవ్వేనా
ఫ్రెండ్షిప్ కాదా అది? ఏంట్రా ఇది? దీని గురించి ఇక్కడ ఈ స్టెప్కి ఎందుకు వచ్చిందో, ఈ పర్టికులర్ దాంట్లో ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. బట్ సడన్గా వచ్చేసింది డెమాన్. అది అంటా ఉంటారా, లవ్ అవ్వాల్సిన అవసరం ఏంటి, ఫ్రెండ్షిప్ కూడా అవుద్ది అనేసి తను అంటూ ఉంటాడు. ఇది ఎందుకు వచ్చింది చెప్తా. తనుజ స్టార్టింగ్ నుంచి కళ్యాణ్ 5th వీక్ నుంచి, స్టార్టింగ్ నుంచి కళ్యాణ్ 5th వీక్ నుంచి హీఈస్ దేర్ ఫర్ మీ. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అన్నారు, తర్వాత 5th వీక్ నుంచి అన్నారు. దిస్ ఇస్ రైట్. స్టార్టింగ్ నుంచి ఇద్దరు మరీ క్లోజ్ గేమ్ లేదు, కానీ 5th వీక్ నుంచి హీఈస్ దేర్ ఫర్ మీ. తర్వాత 5 స్టార్మ్స్ వచ్చినప్పటి నుంచి నేను ఎక్కడ మా ఇద్దరికి రాంగ్గా బయటికి వెళ్తుంది అని, ఎక్కడ మా ఇద్దరి ఫ్రెండ్షిప్ రాంగ్గా బయటికి వెళ్తుందేమోనని వాడు నా దగ్గరికి వచ్చిన రావద్దు దగ్గరికి అనేది బ్యాడ్గా వెళ్ళింది. నేను వాడి దగ్గరికి వచ్చినా నేను అరవడం కానీ, నా దగ్గర రావద్దురా అనేసి నేను చిరాకు పడడం కానీ, ఇది వాడికి నెగిటివ్ అయినట్టుందిరా, బ్యాడ్గా వెళ్ళినట్టుంది వాడి విషయం. ఇది జరిగింది. ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. రెండిట్లో నాకు ఒక దాంట్లో అయితే అసలు నచ్చలేదు, రెండిట్లోది కన్ఫ్యూజ్డ్ థింగ్ అనమాట. ఆవిడ చెప్పిన విధానం ఏంటంటే, నిజంగానే కళ్యాణ్ కోసం తనూజ గారు స్టాండ్ తీసుకున్నది నిజం. ఆ టైంలో అందరూ ఇమానియల్ చెప్తున్నా, దివ్య చెప్తున్నా, భరణి గారు చెప్తున్నా, పర్టికులర్ వారంలో 5వ వారంలో బీభత్సమైన స్టాండ్ తీసుకున్నాను తనూజ. అండ్ అతని మీద క్యారెక్టర్ అసాసినేషన్ పడ్డప్పుడు కూడా కన్ఫెషన్లో వీటిలో కూడా స్టాండ్ తీసుకొని నిలబడింది, అంత గుడ్ తనూజ గారి విషయంలో. బట్ ఇక్కడ స్టేట్మెంట్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, 5th వీక్ నుంచి నాకు సపోర్ట్గా నిలబడ్డాడు అనేసి చెప్పినప్పుడు, మొన్న 5th వీక్ నుంచి నిలబడ్డప్పుడు సడన్గా సపోర్ట్ అనే విషయం వచ్చినప్పుడు నాకు సపోర్ట్ లేదని స్టార్ట్ చేసి తర్వాత నాకు సార్ చెప్పిన తర్వాత సపోర్ట్గా కళ్యాణ్ పెట్టింది. అది యాక్చువల్గా డైరెక్ట్గా పెట్టేసి ఉండొచ్చు, అది ఓకే పెట్టింది. తర్వాత కొంచెం చేంజ్ అయిపోయారు. ఏది వాళ్ళ సిస్టర్ వచ్చిన తర్వాత నుంచి ఎక్కువ క్లోజ్గా ఉన్నారు కళ్యాణ్తో. ఎందుకంటే సిస్టర్ చెప్పింది కాబట్టి నీకు సపోర్ట్ ఉన్నారు, లేదని చెప్పడం కరెక్ట్ కదని చెప్పిన తర్వాత క్లోజ్ అయింది. ఇది కూడా ఓకే. ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే, 5th వీక్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, మీరు నాకు ఏదైనా ఉన్నా నాకు గుర్తున్న దాంట్లో చెప్తున్నాను. 5th వీక్లో ఏం జరిగిందంటే, ఈవిడ చెప్పిన స్టేట్మెంట్, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మా ఇద్దరు రిలేషన్ ఎక్కడ బయటికి వెళ్ళొద్దు నా బ్యాడ్ కానీ, మేబీ ఈవిడికి కూడా బ్యాడ్ వద్దని, కళ్యాణ్కి బ్యాడ్ అవ్వచ్చని నాకు బ్యాడ్ అవ్వచ్చు అని ఉద్దేశంతోనే నేను కొంచెం దూరం పెట్టా, చిరాకు పడ్డాను 2-3 సిచ్యువేషన్స్లో. దానివల్ల అదేమన్నా నెగిటివ్ అయిందేమో కళ్యాణ్కి అనేసి ఆవిడ ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా మనకి చూపించిన ప్రకారం, మనకు తెలిసిన ప్రకారం ఏంటి, కళ్యాణే దూరం పెట్టాడు అనేటట్టుగా వచ్చింది మనకు చూపించిన ఫుటేజ్ల ప్రకారం. అండ్ కళ్యాణ్ కూడా అది యాక్సెప్ట్ చేస్తున్నాడు. మనకేం జరిగింది, ఒక టైంలో బెటర్ లడ్డు ఇచ్చేటప్పుడు ఆ బెటర్ లడ్డు కళ్యాణ్కి ఇచ్చి ఈ మధ్య దూరం పెడుతున్నాడు అనేసి చెప్పింది. దూరం పెడుతున్నాడు, ఎవరు ఏమనుకున్నా, ఎవరున్నా, నువ్వేంటి నాకు తెలుసు, నేనేంటి నీకు తెలుసురా, నువ్వేంట్రా ఇలా చేసేది అనేసి అన్నారు. సడన్గా ఏంటి ఆ రోజు భలే హైలైట్ అనిపిస్తుంది. ఈ రోజు ఏంటి నాకు అర్థం కాలే. ఈవిడే దూరం పెట్టానని చెప్తున్నారు 5th వీక్ తర్వాత, ఈవిడే దూరం పెట్టాననేసి చెప్తున్నారు. బట్ ఈవిడే లడ్డు ఇచ్చి నువ్వు దూరం పెడుతున్నావు అన్నట్టుగా చెప్పారు. నాకు అర్థం కాలే, ఏంట్రా ఏం జరుగుతుందని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అనిపించింది, ఆ రోజు ఏమో ఈవిడే బెటర్ లడ్డు ఇచ్చి నువ్వు దూరం పెడుతున్నావు అని, సేమ్ సిచ్యువేషన్ గురించి ఈవిడ చెప్తూ ఈవిడే దూరం పెట్టానని చెప్తున్నారు. దానికి ఏది కరెక్ట్ అనేది అర్థం కాలే, మీరు చెప్పాలి. సో దాని విషయంలో ఇది ఒకటి జరిగింది. అండ్ ఆ విషయంలోనే ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆవిడ చిరాకు పడింది 1-2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ కళ్యాణ్కి నెగిటివ్ అయిన సిచ్యువేషన్స్, చిరాకు పడే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈవిడ చెప్పిన స్టేట్మెంట్కి ముందు జరిగినాయి. ఈవిడ చెప్పిన తర్వాత జరిగినాయి కాదులే. ఈవిడ చెప్పిన దానికి ముందు టాస్కులు జరిగేటప్పుడు కానీ ఇలా అన్నప్పుడు ఇలా అనడం ఇలాంటివి జరిగినాయి. బట్ అన్ఇంటెన్షనల్గానే జరిగింది అనేసి ఆవిడ 2-3 సార్లు చెప్పారు కూడా. బట్ స్టిల్ ఇప్పుడు జరిగింది ఆ బెటర్ లడ్డు నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఈవిడే దూరం పెట్టానని చెప్పి అతను దూరం పెట్టినని బెటర్ లడ్డు ఇవ్వడం ఏంటి అనే పాయింట్ నాకు అర్థం కాల. ఏమో దీన్ని మరీ పాత అయ్యేసరికి అన్నీ గుర్తుండవు. అండ్ నేను ఒకవేళ గుర్తు చేసుకొని చెప్పినా కూడా మీకు గుర్తున్న దాంట్లో అండర్స్టాండింగ్ అటు ఇటుగా అయిపోద్ది. కాబట్టి నేను మరీ అంత స్ట్రెస్ చేసి డెప్త్కి వెళ్ళాలనుకుంటా. ఒకటి మాత్రం నిజం, వీళ్ళిద్దరి రిలేషన్లో స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో కంటెంట్ కోసం స్టార్ట్ చేసి ఉండొచ్చు కళ్యాణ్, అది క్లియర్. అది ఎవరైనా చేస్తారు, ప్రతి సీజన్లో 2-3 అదే స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ అదే కంటెంట్లో భాగంగా తను మధ్యలో క్లారిటీ ఇస్తుంది, బ్రదర్ లాంటి అన్నట్టుగా, చిన్నపిల్లడు అన్నట్టుగా ఇస్తుంది. తర్వాత ఈవిడ క్లోజ్ అవ్వడానికి కూడా కంటెంటే రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళిద్దరూ జెన్యూన్గానే కనెక్ట్ అయ్యారు. ఆ జెన్యూన్గా కనెక్ట్ అయిన దాంట్లో కనెక్షన్ కన్ఫామ్ జెన్యూన్గా ఉంది. బట్ ఆ కనెక్షన్లో కూడా వీళ్ళిద్దరు గేమ్లో ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే, ఇద్దరు టాప్ ప్లేయర్లు కాబట్టి నాకు అర్థమైన అండర్స్టాండింగ్ లెవెల్లో చెప్తాను, ఇద్దరికి రిలేషన్ స్ట్రాంగ్ అయింది. ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు ఏముంది, ఫ్రెండ్షిప్ ఉన్నా, స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నా, వీళ్ళు టాప్లో ఉండడం వల్ల వీడిని కొట్టే మనం ఎదగాలని తనుజాకి ఉంటుంది, తనుజాని కొట్టే కళ్యాణ్ ఎదగాలన్న ఉద్దేశం కూడా ఉంటుంది. బట్ దాన్ని చాలా డీసెంట్ వేలో చేస్తున్నారు వీళ్ళిద్దరు. మరీ దారుణమైన ఓవర్ ప్లాన్ వేసి వాళ్ళని తొక్కాలన్నట్టుగా ఇద్దరు బిహేవ్ చేయట్లా. దట్స్ డీసెంట్ వేలో ఉంది. అందుకే సీజన్ బోరింగ్గా కూడా ఉంది. ఆ డీసెంట్ వే అయితే వాళ్ళ రిలేషన్కి వాల్యూ ఇచ్చుకోవడం, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చుకోవడం, వాళ్ళు డీసెంట్ వేలోనే వెళ్తుంది. ఎగ్జాంపుల్కి ఆవిడ చేసిన విధానం ఏంటంటే, టికెట్ టు ఫినాలే తను గెలిస్తే ఆవిడకే మంచిది, దానికి సపోర్ట్గా నిలబడింది. బట్ అది నిజంగానే నిలబడింది, అది గేమ్ ప్లాన్లో భాగమో కూడా తెలియదు. ఏదైనా కూడా ఆ ఫ్రెండ్లీ బాండింగ్లోనే స్ట్రాంగ్గానే నిలబడింది.
అది ఆవిడకి ఇండైరెక్ట్గా ప్లస్ అవుతుంది. అంటే ఆవిడ స్ట్రాంగ్గా ఫ్రెండ్షిప్తోనే ఉంటూ జెన్యూన్ రిలేషన్లోనే ఉంటూనే ఆవిడ ఎదగడానికి ఏమైతే ఉంటుందో అవతలని దెబ్బ కొట్టకుండా అవతలకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. ఇండైరెక్ట్గా అది ఆవిడకి కూడా ప్లస్ అవుతుంది. అలాంటి స్ట్రాటజీలు వాడుతుంది. ఇతను ఏం చేస్తున్నాడు, ఆటోమేటిక్గా ఇతని వైపు నుంచి పెద్దగా ఏం లేదు, ఇతను విన్నర్ అవుతారని అతనికి ఫీలింగ్ లేదని నాకు అనిపిస్తుంది. బట్ టాప్ పొజిషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఆవిడని లాగితే మేబీ విన్నర్ అవ్వచ్చు అనే యాంగిల్ లేకుండా తనేం లాగడానికి కూడా ట్రై చేయట్లా. ఓవరాల్గా ఇద్దరు వైపు నుంచి ఉంది మామ. ప్యూర్ బాండ్ అయితే క్రియేట్ అయింది. బట్ క్రియేట్ అయినా స్టిల్ ఒకరికొకరు గెలవడానికి కూడా ఏదో ట్రై చేయడానికి, ఏదైనా ఎత్తులు పైతులు వేయడానికి కూడా ఇండైరెక్ట్గా వేస్తున్నాం. బట్ మరీ లాగేసి వాళ్ళని అన్యాయం చేసేసి వాళ్ళ నేమ్ ఖరాబ్ చేసేసి వాళ్ళ మీద ఫేక్ అలిగేషన్స్ వేసి లాగాలని అయితే ఇప్పుడు లేరు. అందుకని ఆ బాండ్ క్రియేట్ అయింది. కాబట్టి నేను ఏం చెప్పాలనుకున్నా చెప్పాను అనుకుంటున్నాను. ఇద్దరు ట్రై చేస్తున్నారు, బట్ వర్కౌట్ అవ్వట్లేదు. స్ట్రాంగ్గా వెళ్ళిపోతున్నారు, మంచి బాండింగ్తో వెళ్ళిపోతున్నారు. అయితే ఈ సీజన్లో డొల్ అయిపోయింది మామ. అందరూ అట్లానే ఉంది. అందరూ బాండింగ్స్తో వెళ్ళిపోతున్నారు. అందరూ సీరియస్నెస్ లేదు. అందరూ కలిసిపోతున్నారు. వాళ్ళు ఏ ఆర్గ్యుమెంట్ వచ్చినా 5 నిమిషాలు సప్పబడుతున్నప్పుడు మనం వచ్చి ఏమి ఎగిరి చెప్తాం రివ్యూస్లో. నార్మల్గానే ఉంది. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత దీన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకుంటున్నా. ఇది కొన్ని ఎట్లా ఉంటాయంటే ఇంక లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మరీ గెలికి పాత విషయాలను తీసుకొని వచ్చి గెలకాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎవరికి క్లారిటీ లేకుండా ఆడియన్స్కి అందరూ క్లారిటీ ఉంది. ఎవరు ఎలా ఆడుతున్నారు, ఏ విధంగా ఆడుతున్నారు, ఏం స్ట్రాటజికల్గా ఉంటున్నారు, ఏ సిచ్యువేషన్లో ఎలాంటి స్టెప్పులు తీసుకుంటారో అందరిది. కళ్యాణ్ది క్లారిటీ ఉంది. ఇప్పుడు కళ్యాణ్ కూడా ఏం చేశాడు, అదే నేను చెప్పాను కదా, కళ్యాణ్ ఇప్పుడు చేయట్లా, ఒకనొక టైంలో ట్రై చేశాడు. ఆ బాండింగ్లో ఉంటూనే ఎలా లాగి పైకి వద్దామని ట్రై చేశాడు. అది నామినేషన్ వేయడానికి ట్రై చేయడం కావచ్చు, ఆ తర్వాత అదే ఇమాన్యుయల్తో కలిసి అది చూశాడు. బట్ వర్కౌట్ కాలేదు, వదిలేశాడు. ఈ కళ్యాణ్, ఈ సంజన, తనుజ కూడా ఈ మధ్యకాలంలో ట్రై చేస్తుంది. అది ఫ్రెండ్లీగా ఉంటేనే తెలివిగా ట్రై చేస్తుంది. బట్ ఆ బాండింగ్ని చీల్చేటట్టుగా మరీ అవతల మీద క్యారెక్టర్ మీద బ్లేమ్ వేసేటట్టుగా అయితే వీళ్ళిద్దరు ఒకరికొకరు చేసుకోవట్లేదు. డీసెంట్ వీళ్ళని ఆడుతున్నారు. అది ఎవరైనా అది ఆడుతున్నారు. మా ఇద్దరి గురించి నేను పాజిటివ్ యాంగిల్లో చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా అంతే ఫ్రెండ్లీగానే ఉంటారు. పైకి వెళ్ళడానికి ఏమేమి చేయాలో చూస్తారు. జనాలకు కనపడకుండా స్ట్రాటజీలు వేస్తారు. ఆ జనాలకు కనపడకుండా స్ట్రాటజీలు వేసేదే గేమ్. ఆ తర్వాత సరికి తనుజ ఇక్కడ చెప్పేసి వచ్చిన తర్వాత కళ్యాణ్తో ఏం ఆలోచిస్తున్నావు, డల్గా కూర్చొని ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఏం ఆలోచిస్తున్నావు అని వచ్చింది. కళ్యాణ్ అది కాదు, 8th వీక్లో శ్రీజ భరణి అన్న వాళ్ళు గేమ్ ఆడారు కదా, ఆ గేమ్ వల్ల అయ్యారా భరణి గారు, లేకుంటే ఇంకేదైనా నా గేమ్ ఆడబట్టి నన్ను గెలిపించబట్టి ఆ టైంలో ఆ గేమ్ వల్లే హౌస్మేట్ అయ్యాడా, నేను గేమ్ ఓడిపోబట్టి శ్రీజ అవుట్ వెళ్ళిపోయిందా, శ్రీజ నా వల్లే బయటకు వెళ్ళిపోయిందని ఏడుస్తున్నాడు. ఆ ఏడ్చేది మనం చూపించాలి, ఏడవద్దురా అన్నిటికీ ఏడుస్తాం అనేసి అంటున్నారు అందరూ. ఇది ఎందుకు డిస్కషన్ పాయింట్ వచ్చిందంటే ఏందాక నేను చెప్పాను కదా, ఇమాన్యుయల్ భరణి గారు మాట్లాడుకునే టైంలో నీ వల్ల నేను హౌస్లో ఉన్నా, నువ్వు ఆడి గెలిపించడం వల్ల అనే పాయింట్ వచ్చినప్పుడు ఆట వల్లే ఉన్నారా వీళ్ళేంటి ఎట్లా అంటున్నారు, నేను ఓడిపోబట్టే శ్రీజ వెళ్ళిపోయిందనే ఉద్దేశాన్ని దాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నాడు. ఇప్పుడు పాయింట్కి వచ్చి తనుజ నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఏం చెప్పిందంటే, తనుజ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చింది. భరణి గారు ఇమాన్యుయల్ వాళ్ళ మాటలనే విన్నాడంట, మనకి ఇండైరెక్ట్గా అర్థమవుద్ది. వచ్చి అడుగుతుంది, ఏరా భరణి గారి దగ్గర సేమ్ క్వశ్చన్ అడిగింది. వాడు ఏంట్రా అట్లా అంటున్నాడు, దానివల్లే గెలిచిందా, నువ్వు ఆడబట్టే వెళ్ళిపోయిందా, నువ్వు ఆడగట్టే భరణి గారు లోపలికి వచ్చారనే స్టేట్మెంట్లో అతను అడిగింది ఏదైతే ఉందో వీళ్ళిద్దరు నుంచి అడుగుతుంది. అడిగిన తర్వాత మనకు కొంత కట్ చేశాడు. ఇమాన్యుయల్ ఏమంటాడంటే తనుజత, మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి అంటే, ఎవరు భరణి గారి మధ్య ఇతని మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే, అరే కళ్యాణ్ అని చెబుతూ ఆపి, రే కళ్యాణ్ ఎందుకురా ప్రతి దానికి పిచ్చిగా ఆలోచిస్తావు, వద్దురా అది కాదురా కళ్యాణ్, నీ వల్ల కాదురా, ఆడేవరా ఆ రోజు బాగా, ఫస్ట్ టాస్క్ నువ్వే కాదురా గెలిపించావు, దానివల్ల కాదురా, ప్లీజ్. తనుజ వచ్చి, కళ్యాణ్ యు ఆర్ ద ఫస్ట్ ఫైనలిస్ట్, నువ్వు ఆడి గెలుచుకున్నాయి, నువ్వేమి ఇవన్నీ ఆలోచించొద్దు. ఇమాన్యుయల్ వచ్చి ప్రతి దానికి ఏడవకరా కళ్యాణ్ వద్దు. డెమాన్ కూడా వచ్చి, ఒరే అది గెలిచినా కూడా ప్యూర్లీ ఓటింగ్ రా, బుర్రపాటు చేసుకోగాక, ప్యూర్లీ ఓటింగ్ వల్లే అమ్మాయి వెళ్ళింది, ప్యూర్లీ ఓటింగ్ వల్లే భరణి గారు లోపలికి వచ్చారు, అది గుర్తుపెట్టుకో అని ఓదారుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇతను ఏడ్చిన దానికి రీజన్ శ్రీజ నా వల్లే వెళ్ళింది అనేసి ఆలోచించుకుని ఏడుస్తున్నాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ తనుజతో, ఇంతమంది కొంటుకుంటున్నాం కానీ సుమనన్న మాత్రం ఎంత కాము ఉన్నాడో చూడు, ఏమి డిస్కషన్ లేదు, ఏం లేదు, హ్యాపీగా ఉన్నాడు మనిషిని. అయిపోయిన తర్వాత తనుజ, ఇక్కడ ఎవరికి ఏం పర్సనల్గా ఏం లేదురా, అందరూ కూడా అంతే, బట్ మాట్లాడాల్సి కాబట్టి మాట్లాడుతాం అంటే ఇమాన్యుయల్, అదేరా గేమ్లో ఉంది లాస్ట్ దాకా నేను మాట్లాడాలి కదరా అనేసి నేనేం మాట్లాడంటే, గేమ్లో ఉన్నా కదా లాస్ట్ దాకా నేను ఉండాలి అనుకుంటే ఏం చేయాలో అవన్నీ చేయడానికి ట్రై చేస్తాను, అంతకుమించి ఏమీ లేదు. ఆడియన్స్ వచ్చారు, ఆడియన్స్తో ఇంటరాక్షన్ నిన్న ఎపిసోడ్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ అని చూపించారు. బట్ స్టిల్ లైవ్ చూసిన తర్వాత కూడా అంత ఎఫెక్టివ్గా అయితే ఆడియన్స్ ఇంటరాక్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళది ఆర్గానిక్గా లేదు ఆడియన్స్ది. మేబీ వాళ్ళు అంత భయపెట్టారో, అంత ఫ్రీగా ఉండనే లేదు, వాళ్ళు ఫ్రీగా క్యాజువల్గా మాట్లాడి వాళ్ళని ఏదో క్వశ్చన్ చేసిన ఫీలింగ్ అయితే లేదు. వాళ్ళని డబ్బా కొట్టడానికో లేదంటే పొలైట్గా వాళ్ళంటే రెస్పెక్ట్తో అడిగినట్టుగా వెళ్ళినట్టే ఉంది. కానీ క్యాజువల్గా వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చేసి ఉంటే కొంచెం ఇంకా మంచి కంటెంట్ వచ్చేది. అదైతే ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. జస్ట్ వాళ్ళ నామకే వస్తే బొమ్మల్లాగా వచ్చి బొమ్మల్లాగా అడిగిపోయారన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది.
ఏమేమి క్వశ్చన్స్ కొన్ని మనకు చూపించినవి ఏమైనా ఉన్నాయి, 1-2 ఉన్నాయి, అవి చూపిస్తా, అవి చెప్తా. ఒక ఆడియన్ ఏమన్నారంటే, నా సపోర్ట్ మా కామన్ మ్యాన్, నేను కామనర్ కాబట్టి కామనర్కే నేను ఓటు అప్పీల్ ఇద్దాం అనుకుంటున్నాను డైలాగ్ వేసారయ్యా. తర్వాత ఇంకొకరు వచ్చి, డెమాన్ మీది గ్రూప్ గేమ్ లాగా ఉంది, ఫస్ట్ నుంచి కూడా ప్రతి గేమ్లో కూడా నీది రీతిది గ్రూప్ గేమ్ లాగా అనిపించింది, గేమ్ స్టార్టింగ్ నుంచి అలాగే ఉంది అని ఒక నెగిటివ్ క్వశ్చన్ అయితే అతను అడిగాడు. అదొక్కటే నెగిటివ్ క్వశ్చన్. ఇది అడిగితే దానికి సమాధానం చెప్పాడు, అది మనకు కట్ చేశారు, పైన చూపించేశారు అనమాట. ఇంకో ఆడియన్స్ వచ్చేసరికి, మొన్న టికెట్ టు ఫినాలే టాస్క్లో సంజనాని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు, ఈ క్వశ్చన్ అప్రూవ్ చేసిన దానికి, ఈ క్వశ్చన్ లైవ్లో వేసిన దానికి నాకు చిరాకు వచ్చింది. అరే మొన్న ఆదివారం వచ్చింది, 2 సార్లు అడిగారు, చాలామంది అడిగారు, చెప్తానే ఉండు, మళ్ళీ అదే క్వశ్చన్ అడిగి టైం వేస్ట్ చేయడం తప్ప ఏమన్నా ఉందా? టికెట్ ఫినాల్లో సంజనా గారికి ఎందుకు ఇచ్చారు, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది అది చెప్తానే ఉన్నాడు, మళ్ళీ అదే అడిగారు. ఇంకో ఆడియన్స్ అయిపోయిన తర్వాత దివ్య గారు అంట, ఆవిడ పేరు, మా ఇంట్లో కూడా ఉన్నది ఒక దివ్య అనేసి అంటాడు. మాన్స్టర్ గేమ్ అప్పుడు సంజనా గారిని ఎందుకు రిమూవ్ చేశారు, తను ప్రతి దాంట్లో సపోర్ట్ చేసింది కానీ మీరు తనను రిమూవ్ ఎందుకు చేశారు, ఆప్షన్ ఉన్నా కూడా అనే దానికి ఆన్సర్ చెప్పాడు ఇమాన్యుల్. సేమ్ సంజనా గారికి ఏం ఆన్సర్ చెప్పాడు, అవన్నిటికీ ఆన్సర్ ఇక్కడ సేమ్ అదే చెప్పాడు. మొన్న ఆ టాస్క్లో చెప్పినప్పుడు నేను దానికి ఏకీపించను. ఆ టాస్క్లో సంజనా గారిని తీసేయాలని ప్లాన్ చేసింది అసలు నచ్చడం నాకు. ప్లాన్ చేసే ఫస్ట్ భరణి గారి పేరు చెప్పేస్తాడు, భరణి గారు వచ్చేసరికి సంజనా గారి పేరు చెప్తాడు, ఇంకా ఆటోమేటిక్గా సంజనా గారు వచ్చేసరికి భరణి గారి పేరు చెప్పాలి. భరణి గారు ఒకటే సంజనా గారు ఇతను వచ్చి నేను భరణి గారి పేరు చెప్తాడు, ఇతను దివ్య గారు సంజన వచ్చేసరికి దివ్య పేరు ఏం చెప్పద్ది, ఇతను భరణి పేరు చెప్తాడు, భరణి సంజన పేరు చెప్తే దివ్య వచ్చి సంజన పేరు చెప్తే సంజన గారు వెళ్ళిపోతారు. సో అది సింపుల్. అది సంజన గారు ఏమంటారంటే, అదేంటి నువ్వు సపోర్ట్ చేయాలి కదా, నువ్వు నా కోసం ఓటు మార్చేస్తే ఒకరు వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు అంటే, అలా ఎలా మమ్మీ వాళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేశారు కదా అది అంటే, దివ్య నాకు సపోర్ట్ చేసింది, దివ్య సపోర్ట్ చేసిన దానికి 1-2 సార్లు ఇతను కూడా చేశాడు రివర్స్, బట్ సంజన గారికి చేయలే. ఇలాంటి టైంలో కాకపోతే ఎలాంటి టైంలో నిలబడతామని ఆ రోజు చెప్పారు, అది తప్పే. ఆ రోజు ఇప్పటికీ ఎన్ని చెప్పినా కూడా తప్పే. ఇమాన్యుల్, దివ్య ఆల్రెడీ నాకు చాలా సపోర్ట్ చేసింది కదా, బ్లైండ్గా నిలబడింది కాబట్టి చేయాల్సి వచ్చిందని నేను చెప్పాను, దానికి ఆల్రెడీ చెప్పాను. ఇంకో ఆడియన్ వచ్చి, మీ గురించి మీకు ఎందుకు స్టాండ్ తీసుకోవడం లేదు, ఇది అసలు దారుణమైన క్వశ్చన్. నేను స్మైల్ సింబల్ కూడా వేసుకున్నా. ఏంటో ఆ క్వశ్చన్స్ ఏంటో, దాన్ని అప్రూవ్ చేసింది ఎందుకు చేశారో, వాళ్ళు ఎలా అడిగారో నాకు తెలియట్లేదు మావా. చూడండి ఈ క్వశ్చన్, మీ గురించి మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, ఏ సిచ్యువేషన్లో అనేసి అడిగితే, అలా కాదండి ఒకసారి సాక్రిఫైజింగ్ చేయాల్సి వస్తుంది అనేసి సంజన గారికి హౌస్ మేట్స్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత మీ క్యాప్టెన్సీని సాక్రిఫైస్ చేయాలన్నప్పుడు మీరు తీసిచ్చేశారు, మీ గురించి మీరు స్టాండ్ తీసుకోలేదు అంటాడు. ఏం స్టాండ్ తీసుకోవాలి అక్కడ, దాని స్టాండ్ అనే పదం ఎందుకు వర్కౌట్ అవుద్ది, తనకు తాను ఇచ్చేసాడు, స్వయంగా ఇవ్వాలనిపించింది. దీని గురించి మీకు కెప్టెన్సీ మీరు ఇచ్చేసినప్పుడు మీరు స్టాండ్ తీసుకోవాలంటారు. అదేంటో అది ఏదో అడిగారండి, స్టాండ్ తీసుకోవాలని అడిగితే నేను దానికి నవ్వుకున్నా. స్టాండ్ తీసుకోకపోవడమే కదండి అంటే, గెలిచి సాక్రిఫైస్ చేస్తారు అది స్టాండ్ తీసుకోకపోవడమే కదా అన్నారు. అయిపోయింది. ఇంకో ఆడియన్ వచ్చి, మొన్న పౌరాస్త్ర వచ్చినప్పుడు మమ్మీకి దివ్యకి యూజ్ చేశారు కదా, వాళ్ళిద్దరికి యూజ్ చేసి వాళ్ళిద్దరు ఎలిమినేట్ కాకుండా ఎలిమినేషన్ ఆపారు. అదే తనుజ గారు అండ్ కళ్యాణ్ వస్తే ఆపుతారా లేదా అనేసి అడిగితే ఇది ఒక రకమైన క్వశ్చన్. దానికి కూడా ఉంది క్లారిటీ, ఎందుకంటే తనకి యూజ్ కాదు, ఇంకా ఇది ఈ రోజుతో లాస్ట్ అన్నప్పుడు ఎవరున్నా కూడా ఆపుతాడు, ఎవరున్నా ఆపాలి కూడా. అదే ఇతను కొంచెం స్ట్రాంగ్ యాంగిల్ ఏమన్నాడు అంటే, మీరు చెప్తారు కదా, ఇది కొంచెం బాగా ఫ్రేమ్ చేశాడు క్వశ్చన్స్. ఆవిడ అబ్బాయి ఏమన్నారంటే, అలా కాదండి, మీరు ప్రతిసారి ఏమంటారంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేసి అంటారు కదా, వీళ్ళిద్దరూ తనుజ అండ్ కళ్యాణ్ స్ట్రాంగ్ కదా, సో వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని మీరు సేవ్ చేయకుండా ఎలిమినేట్ చేసి పంపిస్తారేమో అని నా ఉద్దేశం. అట్లా చేస్తారంటే అట్లా కదా, ఎవరున్నా కూడా నేను సేవ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఎలాగో పనికిరాదు అన్నారు. దీంట్లో ఒక ఇల్లాజికల్ క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఇల్లాజికల్ ఏమైందంటే లాస్ట్కి కొంచెం ఓకే, బట్ ఎక్కడ తేడా అయిందంటే, అసలు వాళ్ళిద్దరూ లాస్ట్ దాకా ఎందుకు వస్తారు స్ట్రాంగ్ వాళ్ళు, అదొకటి. రెండోది ఏంటంటే, ఒకవేళ వచ్చిన స్ట్రాంగ్ పర్సన్ని తీసేయాల్సింది అనేసి నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళిద్దరిని తీసేస్తేనే బెటర్ అని అనుకుంటావు కదా నీ దగ్గర అవకాశం ఉన్నప్పుడు అంటే, అలా ఎందుకు అనుకుంటాడు? ఎందుకు అనుకోడంటే, స్ట్రాంగ్ పర్సన్స్ అయ్యి ఉండి లాస్ట్ దాకా వస్తే ఆటోమేటిక్గా తన ప్లాన్ ప్రకారం తనని సేవ్ చేస్తే ఇతనికి మైలేజ్ వస్తుంది, అండ్ సేవ్ చేసిన తర్వాత లాస్ట్ దాకా వెళ్ళిన వాళ్ళు మోస్ట్లీ 1-2 వీక్స్లో వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా వదిలేస్తారు. అది పెద్ద విషయం కూడా కాదు. ఇది అజంప్షన్స్ తీసుకున్న క్వశ్చన్. దాంతోపాటుగా ఆ పవరే ఆ లాస్ట్ వీక్ లాస్ట్ ఛాన్స్ అన్నప్పుడు ఎవరైనా వాడతారు, ఇమాన్యుల్ ఒక్కడే కాదు, అది పెద్ద విషయం కాదు. బట్ ఓకే, ఆ ఫ్రేమ్ చేసిన విధానం కొంచెం సీజన్ ఫాలో అయినట్టుగా అనిపించింది అతను కూడా మంచిగా. ఏ విధంగా, ఇమాన్యుల్ ఎప్పుడు స్ట్రాంగ్ వాళ్ళని తీసేద్దామని అనుకుంటాడు, నువ్వు వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కాబట్టి వీళ్ళిద్దరిలో కాంపిటీషన్ తగ్గించుకున్నట్టు నీకు అవకాశం వచ్చిన ఎవరిపైనా ఓకేలైనా ఉంటావా అనేసి ఓకే రీజనబుల్గా అనిపించింది. ఇంకో ఆడియన్స్ వచ్చేసరికి ఇది అడిగిన తర్వాత ఇమాన్యుల్ యూజ్ చేస్తా అనేసి అన్న తర్వాత ఇది అయిపోయింది. ఇంకా అందరూ అడుగుతాను ఉంటే నార్మల్ క్వశ్చన్స్ ఇస్తే నార్మల్ అయిపోయింది, అంతా అయిపోయి ఆడియన్స్ బయటికి పంపించి లోపలికి వచ్చిన తర్వాత ఇమాన్యుల్ అందరికీ చెప్తున్నాడు, ఇది జరిగింది ఎవరి క్వశ్చన్స్ ఏమో వచ్చినాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు గమనిస్తే అందరూ ఉన్నారు. సంజన గారు దూరంగా నిలబడి సంజన గారు అసలు దగ్గరకు కూడా రాదు, మొత్తం దూరంగా కోపంగానే ఉంటారు. ఇమాన్యుల్తో ఇంకా మాట్లాడాల. తర్వాత
సంజన గారు ఒక్కటే కూర్చొని తింటున్నారు, బయట కూర్చొని తింటున్నారు. అప్పుడే భరణి గారు వచ్చి ఒక ముద్ద పెట్టమని అడిగితే కూడా ఒక ముద్ద పెడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్సీన్ స్టార్ట్ అయింది. అన్సీన్ మొత్తం సంజన గారు ఉన్నారండి. సంజన గారు ఉన్నారు. అది బాగా కూడా అనిపించింది. అంటే కొంచెం కంటెంట్, మంచి కంటెంట్ అనమాట, చెప్పుకోవడానికి దగ్గరగా ఉంది. మార్నింగ్ 8:30 అప్పుడు నిన్న అన్సీన్లో జరిగింది. మార్నింగ్ 8:30 అప్పుడు ఆవిడ టీ పెడుతుంటారు. ఆల్రెడీ తనుజని అడిగితే సరే పెట్టండి అన్నట్టుగా అనేస్తారు. యాక్చువల్గా డెమాన్ కిచెన్ టీ మీద డెమాన్ పెట్టాలి. పెట్టుకుంటా ఉంటే ఆవిడకి ఎందుకులే లేనిపోయింది అందరూ నా మీదకి వస్తారనే సెన్స్తో కెమెరాకు కూడా చూపిస్తుంది. బిగ్ బాస్ కెమెరాకు కూడా చూపిస్తున్నాను, ఇక్కడ మిల్క్ తనుజ లేదు కాబట్టి మిల్క్ నేను వేస్తున్నాను, కెమెరాకు చూపిస్తున్నాను సేఫ్టీ కోసం. షార్టేజ్ ఆఫ్ మిల్క్ కూడా లేదు, నాతో అసలు ఫైట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కెమెరాకు చూపిస్తున్నాను ముందే చెప్పేస్తుంది. భరణి గారు వచ్చారు అప్పుడే. క్యాప్టెన్ కదా, మీరు ఎందుకు చేస్తున్నారు టీ? అయ్యో ఏంటండి అర్జెన్సీయా? పోయి అర్జెన్సీ నాకు అర్థం కాలేదు, డెమాన్ వచ్చి చేస్తారు కదా, నాకు చెప్పాలి కదా మరి అలాంటప్పుడు అంటే అవునా ఓకే అనేసి అంటది. ఓకే ఏంటండి చేసేసిన తర్వాత అంటే నువ్వు చెప్పాలి కదా అనే ఉద్దేశం. యాక్చువల్గా ఏమవుతుందంటే తనుజ అని అడిగితే తనుజ చేసుకోమని చెప్పేసింది. ఇప్పుడు భరణి గారు ఏంటంటే నాకు చెప్పకుండా మీరు ఎలా చేస్తున్నారు అనే పాయింట్. ఆవిడ ఏంటంటే తనుజని అడిగాను, తనుజ రేషన్ మేనేజర్ కదా, రేషన్ మేనేజర్ని అడిగి చేస్తుంది. ఇక్కడ తనుజ గారి సంజన గారు తప్పలేదు, తనుజ రేషన్ మేనేజర్ని అడిగే చేస్తుంటే ఇక్కడ భరణి గారికి తెలియక భరణి గారు కొంచెం సీరియస్గా మాట్లాడతారు. చెప్పాలి కదా ఓకే అంటే ఎట్లా చేసేస్తున్నప్పుడు అనేసి వచ్చి భరణి గారు తనుజ గారితో మాట్లాడతారు. ఇది బాగా ఫన్నీయెస్ట్ థింగ్, ఫన్నీగా అనిపించింది. నేను తమిళలో పెడదాం అనుకున్నా, నేను మర్చిపోయాను. ఏమైందంటే భరణి గారు వచ్చి తనుజ ఏంటి నాకు అర్థం కాలేదు, తనుజ ఆవిడ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు, చెప్పు, నువ్వు ఒకసారి వచ్చి వెళ్ళి చెప్పు ఆవిడ చేస్తున్నారు, నువ్వు కూడా నిలబడేదని చెప్పు, ఆవిడ ఒకటే చేస్తున్నారు, ఆవిడ కాదు కదా కిచెన్ టీం డెమాన్ గారు చేయాల్సింది, నువ్వు వెళ్ళి చెప్పు అని రేషన్ మేనేజర్ని పంపించడానికి భరణి గారు వచ్చి చెప్తా ఉంటే అప్పటికే కాన్వర్జేషన్ తనుజ, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ బింగోకి సంబంధించిన ప్రమోషనల్ ప్రాపర్టీస్ పెడితే అది తీసి ఆటలు ఆడుతుంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తూ లోపల పెడతారు. అది ఆడుకుంటా ఉన్న టైంలో భరణి గారు వచ్చి అది చెప్తే సరే అనేసి పోతా వచ్చి లోపలికి పోతా వచ్చి కరెక్ట్గా ఇమాన్యుయల్ దగ్గరికి కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఒక ఫన్నీగా ఒక భలే మాట్లాడుతుంది భరణి ఇమాన్యుయల్తో. మీ అమ్మతో మా అయ్యతో కర్మరా బాబు కర్మ అని, మీ అమ్మతో మా అయ్యతో కర్మరా బాబు కర్మ అనేది చాలా క్యూట్ కూడా, ఎవరైనా చూస్తే మంచి వైరల్ కూడా వద్ది, వేసుకోండి మీమ్స్ ఏదైనా ఉంటే బాగుంది. అది ఫుల్ స్మైల్ కళ్యాణ్ ఇమాన్యుయల్. తర్వాత సంజన గారు డెమాన్తో మాట్లాడుతూ ఇట్లా టార్చర్ చేస్తా ఎలా సహించుకోవాలి అంటూ దోముతున్నప్పుడు ఇదే భరణి గారు రిలేటెడ్గా ఏమన్నారంటే నిన్నటి రిలేటెడ్ అండ్ ఇప్పుడు జరిగిందని అన్నీ కంపేర్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఎలా సహించుకోవాలి, నేను హార్ట్ఫుల్గా అన్న అని పిలుస్తున్నా అండ్ ఆయనే వచ్చి మాట్లాడితే గుచ్చి నా వల్ల కావట్లేదు, ఆయనే వచ్చి నాతో గుచ్చి మాట్లాడుతున్నారు, అది నా వల్ల కావట్లేదు. నిన్న మాట్లాడారంట నువ్వు అసలు ఏం పర్ఫార్మెన్స్ ఉంది, నీదేం పర్ఫార్మెన్స్ లేదు కదా అనేసి నేను 0 వచ్చిన టైంలో మాట్లాడారంట. ఈవిడ కూడా అన్నదంట బంధాలు బాండ్స్ అని. అదే చెప్తాడు భరణి తర్వాత, నువ్వు కూడా బాండ్స్ అన్నప్పుడు నేను అంటాను కదమ్మా అనేసి. అసలు ఆ డిస్కషన్ గురించి ఆలోచించుకుని బాధపడతా డెమాన్ చెప్తుంది. డెమాన్ ఆ టైంలో అనాలని అనలేదు, ఆయనైతే వాంటెడ్గా అనలేదు, అక్కడ సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి అన్నారంటే సంజన లేదు బ్యాలెన్స్డ్గా క్లియర్గా చెప్పారు, ఆయన ఎఫర్ట్స్ పెట్టలేదు నువ్వు అనేసి అన్నారు. ఒకరోజు నా షూస్లో ఉండి తను ఉండాలనేసి నేను కోరుకుంటున్నా, నేను ఎఫర్ట్స్ పెట్టాను కదా అనేసి ఆవిడ బాధపడుతున్నారు. డెమాన్ నువ్వు అలా అనుకుంటే నన్ను సుమనన్న స్ట్రాంగు, నీకు ఇంజురీ కదా ఇంటికి వెళ్ళిపోగా అనేడు. భరణి గారికి కూడా ఇంజురీ అయినప్పుడు భరణి గారిని అయితే అనలేదు కదా సుమనన్న, నేను ఎన్ని బాధపడాలి, వదిలేయాలండి సంజన గారిని మంచి ఎగ్జాంపుల్ చెబుతాడు. తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో సంజన గారు కెమెరాతో మాట్లాడుతుంటారు, కెమెరా అండ్ మిర్రర్తో రెండింటితో మాట్లాడుతుంటారు. మంచి కన్వర్జేషన్, మిర్రర్ అండ్ కెమెరా రెండింటితో. సంజు నిన్ను ఈ వీక్ అంటే కెమెరాలో ఆవిడే మాట్లాడుకుంటారు, నిన్ను ఈ వీక్ ఇంటికి పంపిద్దామని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే తనని కార్నర్ చేద్దాం, తను ప్రతి వీక్లో ఏడుస్తుంది, బాధలో ఏమేమో మాట్లాడేస్తుంది, ఓట్స్ పడిపోతాయి, తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది అని వాళ్ళ ప్లాను. కాంపిటీషన్ మైండ్లో ఉన్న ప్లాన్ ఇది. అందరూ అన్నట్టుగా వాళ్ళ స్ట్రాటజీని సక్సెస్ చేస్తావా నువ్వు? లేదుగా, చేయొద్దు. నువ్వేం చేయాలంటే మెంటల్ స్ట్రెంగ్త్ చూపిస్తావా, నువ్వు మెంటల్ స్ట్రెంగ్త్ చూపించు. నో వన్ ఈజ్ దేర్ ఫర్ యూ, ఐఎమ్ దేర్ ఫర్ యూ, మన ఇద్దరం చాలు అని అర్థంలో మాట్లాడుతుంది. నీకు నేనున్నా నాకు నువ్వు ఉన్నావు అన్నట్టుగా వాళ్ళ స్ట్రాటజికల్గా నిన్ను నోరు జారేటట్టుగా చేయాలని చూస్తున్నారు, నువ్వు మైండ్ గేమ్ ఆడు అనేది చెప్పారు కదా. ఆ రకంగానే నేను నైట్ ఏదో ఆడినట్టున్నారు, ఇది అటు మార్చి ఏదో సంథింగ్ చేశారు. ఆవిడ ఉద్దేశంలో వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు, వాంటెడ్గా నన్ను నోట్లో నుంచి నేను నోరు జారేలాగా చేయాలనేసి చేస్తున్నారు అనేసి అన్నారు. అదంతా రియల్ కాదు. నిజంగా 0 టైంలో కూడా వాళ్ళందరూ కలిసి సంజన గారికి 0 అవ్వాలన్న ఉద్దేశం లేదు వాళ్ళకి. బట్ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయ్యాయి, అది ఆవిడకి మంచిగా క్రియేట్ అయ్యాయి. వాళ్ళు చేయాలని చేయలేదు, వాళ్ళు ఆవిడకి 0 ఇవ్వాలని ప్లాన్ చేసింది లేదు. నిన్న కూడా వాళ్ళు ఈవెన్ రిమూవ్ చేసేయాలి, ఈవెన్నే టార్గెట్ చేయాలన్న ఉద్దేశం కూడా లేదు. సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతున్నాయి, అది ఆవిడకి ప్లస్ అవుతున్నాయి. బట్ ఇంటెన్షనల్గా అయితే చేయట్లేదు.
బట్ అక్కడ కంటెస్టెంట్లు ఏం చేస్తారు, ఇంట్రెస్టింగ్గా చేస్తారో లేదా తర్వాత సంగతి ఇంట్రెస్టింగ్గా చేశారని క్రియేట్ చేసుకున్నట్టుకి, లేదా నిజంగానే ఇంట్రెస్టింగ్గా చేశారన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చి జనాలతో చెప్పుకుంటూ ఉంటారు. ఒకటి నిజంగా చేశారని వాళ్ళు ఫీల్ అవ్వాలి, లేదంటే చేసినట్టుగానే ఉంటుంది కదా, మనం దాన్ని కొంచెం కన్వే చేస్తే క్రియేట్ అయినట్టుగా టార్గెట్ చేస్తున్నట్టుగా బయటికి పోర్ట్రే అవుద్దని కూడా ట్రై చేస్తారు. ప్రస్తుతానికి ఆవిడ ఏంటంటే ఆవిడ నిజంగానే టార్గెట్ చేశారని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రిపీటెడ్గా ఆవిడని పట్టించుకోవట్లేదు కాబట్టి 5-6 సందర్భాలు జరిగింది కాబట్టి సీజన్లో. బట్ మనం చూసేదానికి అంతకుముందు టైంలో వీడిని పట్టించుకోవడం వదిలేసింది నిజమే, ఛాన్స్ ఉండి కూడా తీసుకోవాలి. బట్ నిన్న సిచ్యువేషన్ వేరే, అందరికీ కావాలి, అందరికీ 0 కంటే ఎక్కువ కావాలన్నప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. ఆవిడకి బ్యాడ్ లక్ అయింది. ఇమ్ము పడుకొని ఉంటే తనూజ డాక్ సౌండ్ వచ్చేలా చేసింది, అది నవ్వుకున్న తర్వాత సంజన గారు భరణి గారితో ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఎప్పుడు తెలుసా, రిమూవ్ చేసిన తర్వాత సంజన గారు రిమూవ్ చేసి పెద్ద ఇష్యూ ఏం చూస్తారు, ఆ ఇష్యూ తర్వాత వచ్చి డిస్కషన్ అనమాట. నిన్న అన్సీలో జరిగింది. సీక్రెట్ టాస్క్ కోసం ఇది మధ్యాహ్నం పూట జరిగింది. మా సీక్రెట్ టాస్క్ రిమూవ్ అయిపోయిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రోజు మధ్యాహ్నం జరిగింది. వాళ్ళకి తెలియదు అప్పుడు సీక్రెట్ టాస్క్ ఏమన్నారు తెలుసా, 3 సార్లు బయటికి రావాలంటే ఏళ్ళు పెట్టుకుని వాంతింగ్ కోసం ట్రై చేశాను నేను, అందుకని 3 టైమ్స్ బయటకు వచ్చిన తర్వాత బయటకు పంపించాడు భరణి అన్న అని చెప్తుంది. ఆ తర్వాత ఇది నైట్ రిమూవ్ చేసిన తర్వాత డిస్కషన్ భరణి గారితో, తనుజ తట్టుకోలేకపోతుంది, రీతు పోయింది కదా, నేను పోలేదు అంటే రీతు తనుజ ఈవిడ సంజన గారు లాస్ట్ 2 నిలబడ్డారు కదా, రీతు పోయింది నేను ఉన్నాను కదా, అది తట్టుకోలేకపోతుంది, నన్ను క్రాక్ చేయాలని, నేను మాటలు వదిలేలాగా చేయాలి అని, ఇంటికి పంపాలని ఇదే ప్లాన్. నో, నిన్నేమన్నారంటే అందరూ అన్నారు, ఈవిడ ఒక్కటే అన్నారు. సింపుల్గా ఏం లేదండి, ఆవిడకి ఎవరిని తీసేస్తే వాళ్ళ మీద కొంచెం ఎక్కువగా నోరు జారేసి మాట్లాడతారు. ఇప్పుడు బూతులు మాట్లాడలేదు కానీ అనవసరంగా ఎక్కువ ఆలోచించుకుని ఎక్కువ వదిలేస్తున్నారు మాటలు. సింపుల్గా నిన్నంతా అందరూ కలిసి 0 వచ్చేటప్పుడు అందరూ మాట్లాడారు, ఒక తనుజ గారిని పట్టుకొని తనుజానే ఆటది. సుమనన్న భరణి గారు కూడా తీసేశారనేది మనసులో పెట్టుకోవట్లా. నిన్న కూడా ఈవిడ తీసేశారు కాబట్టి ఆటోమేటిక్గా రీతు చౌదరి పోయింది, నేను పోలేదనే బాధతో కావాలని ఇంటర్నల్గా చేస్తుందనే పాయింట్లో ఉన్నారు. ఇంటర్నల్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా తనుజ ఫస్ట్ సంజన పేరని చెప్పింది, సంజన గారిని తీయొద్దని చెప్పింది, నిజంగానే తీయకూడదు అన్నట్టుగానే చెప్పింది. అండ్ లాస్ట్లో కూడా ఇమానుయేల్ పేరు చెప్పింది కానీ సంజన గారి పేరు చెప్పాలా. బట్ ఈవిడ మార్చిన తర్వాత మార్చింది. సో ఆవిడకి ఇంటర్నల్గా తీయాలని ఉంటే ముందే చెప్పేవాళ్ళు కదా, అది పాయింట్. ఆ తర్వాత సరికి మేబీ ఆవిడేమనుకుంటారంటే ఇంటర్నల్గా తీయాలని లేదు, బట్ ఇంత ప్లాన్ వేసి వాంటెడ్గా ఇలా చేయాలని చేసిందంటే ఇంత బుర్ర ఎవడికి ఉండదండి. ముందే చెప్పాలి, నువ్వు ఇలా చేస్తావని, నువ్వు ఇలా మారుస్తావని, మళ్ళీ మార్చడానికి ఛాన్స్ వస్తే ఇంత ప్లానింగ్ అసలు ఇంపాసిబుల్ అది. తర్వాత సరికి నాకు సారు ఇప్పుడు ఇది మంచి పాయింట్ అండి. సంజన గారు భరణితో, ఇమ్ముకి ఎప్పుడో చెప్పాను 10th వీక్ తర్వాత నీకు రావచ్చు, అప్పటిదాకా నేను విరుద్ధంగా పోను అన్నాను. కానీ ఈరోజు ఇక్కడ దాకా పీకల దాకా వచ్చినప్పుడు నేనేం చేయగలను, తను అయితే 5లో నన్ను తీశాడు. మొన్న చూడు ఆ కార్డు వేసేప్పుడు తనైతే ముందేసి నన్ను తీసేసాడు ఆట ఆడి. బట్ నేను పీకల దాకా వస్తే నేను తీసేయాల్సిన సిచ్యువేషన్ వస్తే తీసేయాల్సి వస్తుంది అనేది 10 వీక్స్ అయిన తర్వాత వస్తుంది సీజన్ మొత్తం చెప్పారు. బట్ 10th వీక్ అయిపోయిన తర్వాత వచ్చిన సిచ్యువేషనే కదా. మరి అప్పుడు నేను స్టార్టింగే ఇమానుయేల్ పేరు చెప్పుంటే అయిపోయేది కదా, మళ్ళీ లాస్ట్లో పీకల దాకా వచ్చినప్పుడు చెప్పే కంటే అనేది నా ఉద్దేశం. సో ఆవిడేమంటారు, పీకల దాకా వస్తే తీసేస్తానంటారు. పీకల దాకా వస్తే కాదు, దానికి ముందు కూడా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమానుయేల్ని తీయాలని అందరూ అన్నప్పుడు ఆటోమేటిక్ తీసేసిన అయిపోద్ది. బట్ ఓన్లీ పీకల దాకా వెయిట్ చేయాలని చెప్పి సడన్గా మాట మార్చినట్టుగా అయిపోయింది. సో ఓవరాల్గా ఏం లేదు, తన సిచ్యువేషన్ కూడా కొంచెం డేంజర్గానే ఉందిలేండి. వరుసగా తీసేస్తున్నారు, ఆప్షన్ లేదు, దీని నుంచి బయటపడాలి, పాయింట్స్ 0 అయినాయి. లాస్ట్ వీక్ వచ్చేసరికి లీస్ట్లోకి వెళ్ళిపోయి వచ్చారు, డేంజర్ జోన్లో ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఈ ప్రెజర్లన్నీ తట్టుకొని ఈ ప్రెజర్ వల్ల ఆటోమేటిక్ స్ట్రెస్లో ఆవిడ ఏవేవో డెసిషన్స్ తీసేసుకుంటారు, దట్ ఈస్ ఫర్ షూర్. స్ట్రెస్లో కూడా ఉన్నారు, బట్ తప్పదుగా స్ట్రెస్లో ఉన్నారని చెప్పి దానికి పాజిటివ్గా మనం చెప్పలేము. స్ట్రెస్ అయితే కనపడుతుంది, క్లియర్ స్ట్రెస్లో ఉన్నారు. తర్వాత నాకు సార్ అడిగారు కదా బయట ఎంత బ్యాడ్ అయింది తెలుసా, నాకు సార్ ఎందుకు మీ అమ్మని సెలెక్ట్ చేసుకున్నామంటే బయట ఎంత బ్యాడ్ అయి ఉంటుంది తెలుసా, చూడండి ఇవన్నీ వాళ్ళకి వేకప్ కాల్ మనం ఇవ్వద్దు. ఇక్కడ నాకు నచ్చలేదండి సంజన గారు. కొడుకు అంటారు, కొడుకు మీద ఇది కన్సర్న్ ఉందని చెప్తున్నా ఆవిడ. ఇది ఇమానుయేల్కి బ్యాడ్ అయి ఉంటుంది కానీ తనకు వేకప్ కాల్ మనం ఇవ్వద్దు అంటున్నారు. అంటే ఆ బ్యాడ్గా అలాగే వెళ్ళని అన్నట్టుగా ఇది నెగిటివ్ యాంగిల్లో మాట్లాడేది నాకు నచ్చల. తర్వాత సరికి భరణి గారు తన వర్షన్ ఏంటి అంటే ఓడితే మమ్మీకి కదా వెళ్తాయి ఆ ప్లాంక్స్ అనే ఉద్దేశంతో అంటే అది తప్పు. అతను ఆ ఉద్దేశంతో కాదు, నిజంగానే ఈవిడితో ఆడి గెలుచుకుంటూ ఒక్కొక్కరితో గెలుచుకుంటూ వెళ్దామనే ప్లాన్లోనే వెళ్ళాడు తప్పించి అదంతా నార్మల్గా చెప్పాడు. నేను ఓడిపోతే నీకే వస్తే మమ్మీ, ఇవన్నీ ఇంత ఇల్లాజికల్, ఊరికే నాన్ సెన్స్ అదంతా. దానికి ఈవిడికి అన్న మాట కరెక్ట్గానే, ఏంటి డొనేషన్ చేయడానికి వచ్చాడా ప్లాంక్స్ మనకి ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి అనే మాట అన్నది. సో ఓవరాల్గా వీళ్ళిద్దరికి గిట్టట్లా, వీళ్ళిద్దరు కొంచెం నెగిటివ్గానే మాట్లాడుకుంటున్నారు. సంజన గారు అండ్ ఇమానుయేల్ అయితే సంజన గారిని త్వరగా మాట్లాడాలి, ఇది జరుగుతుంది. ఎవరు నమ్ముతారు ఆ మాట, డొనేషన్ చేయడానికి వచ్చాడా? నేను నమ్మను. సేమ్ నేను కూడా ఆ విషయంలో నమ్మను. ఇమానుయేల్ తనుజ గారిని సంజన గారితో ఈజీగా అయిపోద్ది, సింపుల్గా ఒక టాస్క్ గెలుచుకుంటూ వెళ్ళిపోదాం అనే ప్లాన్తో చేశాడు. బట్ దాని తర్వాత చేసినా కొంచెం ఓవర్ ప్లాన్గా చేస్తాడు ఇమానుయేల్. దానికి ప్రతిదానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక ఆలోచనలో ఎక్కడ ఏం మాట్లాడాలో అన్ని క్లారిటీగా తెలుసు. బట్ సంజన గారి విషయంలో రిమూవ్ చేసిందంటూ అతనికి ఒక ప్లాన్ ప్రకారం చేశాడు కానీ ఇతను ఈవిడికైతే వెళ్ళిపోద్దు అనేది చేయలేదు. దట్ ఈజ్ ఫర్ షూర్, అది మాత్రం నిజం. ఈవిడ కరెక్ట్గానే చెప్పారు, అది జరుగుతుంది. మా ఓవరాల్ కోపంలో ఉన్నారు, ఇలా జరుగుతుంది. అర్ధరాత్రి గుసగుసలో అన్ని సీన్లో జరిగింది. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? అక్కడ అంత ఇది ఓవర్ ఇది ఏమి లేవు, ఉన్నంతలో చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నది. మీరు అర్థం చేసుకోవాలి నా సిచ్యువేషన్. ఏమీ లేకపోయినా ఓడాలి గడిచి వస్తున్నాడు కదా ఈ మధ్యని.